ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నానండి. నేను దొండకాయలు కోసి పక్కన పెట్టాను. పొయ్యి మీద బాండీ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేయడం పోపులు వేసేసుకుందాము. పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ముందు ఎండుమిర్చి వేయకూడదండి. వేసేస్తాము. పోపులు వేగుతున్నాయి, ఇంకా వేగాలండి పోపులు. గానుగ నూనె అండి ఇది, అంటే బాలింతరాలు ఉంది ఇంకా, అందుకు గాను నూనె వేసాను. అందరికీ ఇదే కూర వండేస్తున్నాను. పప్పు మాడుతానండి ఇందులోకి. పోపులు వేగిపోయినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేగాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాము. దొండకాయలు వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. దొండకాయల్లో ముందే వేసేయాలి, ఉప్పు మగ్గుతాయి బాగానే. సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో. అలాగే పసుపు బాగా మూత సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిచ్చేయాలండి బాగానే. మొన్న నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టానండి. ఆ భవానీ గారని ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, గరిట్లు శుభ్రంగా ఉంచండి, నీట్గా చేయండి అని. నేను చాలా నీట్గానే చేస్తానండి. గరిట్లు ఎందుకు అలా అవుతాయంటండి, నాది పికిల్స్ వ్యాపారం అండి. ఆ పచ్చళ్ళలో తీసుకోవడానికి వస్తారు కదండి, గరిట్లు పచ్చడి తీసి అందులో పెట్టేసి మర్చిపోతాం, దానివల్ల అలాగ అవుతాయి. ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటానండి. కొత్త గరిట్లు కొంటాను మళ్ళీని. బాగా వేగిపోవాలి దగ్గరికి. మూత పెట్టేసుకుందాము. వేగుతున్నాయండి, ఇంకా కాసేపు వేగాలి. ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇది ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి. ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అప్పుడు పోపులు పెట్టుకుంటే అది ఇంకా బాగుంటుంది. అంటే పెళ్ళిళ్ళే వేస్తారు అది. మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇంకా వేగాలండి. కారం వేసేసుకుందాము. కారం అండి, అంటే చాలా ఘాటు ఉంది కారం, అందు గురించి ఒక స్పూన్కి వేసాను నేను. ఎండుమిర్చి వేసాం కదండి, ఆ ఘాటు ఈ ఘాటు సరిపోద్ది. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. లైట్గా ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుందాము. చూద్దామండి, అయిపోయింది. అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉప్పు కారం అన్నీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.